కొండలు, లోయలు, నదులు కలిసిన ఒక విశాలమైన అడవి ఉండేది. ఆ అడవి ఎవరి సొంతం కాదు. అది అక్కడ జీవించే అన్ని జంతువులది. అందరూ ప్రశాంతంగా జీవించేవారు. కానీ ఒక సమస్య మెల్లగా మొదలైంది. అడవిలోని ప్రధాన నది, జీవనధార నెమ్మదిగా మురికిగా మారింది. ఆకులు, చెత్త, మట్టి నదిలో చేరాయి. చిన్న జంతువులు నీరు తాగలేకపోయాయి. చేపలు చనిపోవడం మొదలైంది. జింక అన్నది, నీరు కలుషితం అవుతోంది. కోతి అన్నాడు, అది ఎవరు శుభ్రం చేస్తారు? నక్క నవ్వుతూ అన్నాడు, ఇది నా సమస్య కాదు. ఏనుగు అన్నాడు, నేను బలవంతుడిని, కాని ఇది నా పని కాదు. సింహం కూడా అన్నాడు, ఇది సహజంగా జరుగుతుంది. అందరూ గమనించారు. కాని ఎవ్వరూ బాధ్యత తీసుకోలేదు. కొన్ని రోజులకు వర్షాలు పడ్డాయి. నది పొంగి పొర్లింది. మురికి నీరు అడవిలోకి ప్రవేశించింది. గూళ్ళు కొట్టుకుపోయాయి. ఆహారం నాశనం అయింది. అప్పుడే అందరూ భయపడ్డారు. ఇది ఎందుకు జరిగింది అని అడిగారు. తాబేలు నెమ్మదిగా అన్నాడు, మనందరి నిర్లక్ష్యమే దీనికి కారణం. సింహం సభకు పిలిచాడు. అందరూ వచ్చారు. కోతి అన్నాడు, ఏనుగు చేస్తే బాగుండేది. ఏనుగు అన్నాడు, సింహం ఆదేశిస్తే చేసేవాళ్లం. నక్క అన్నాడు, ఇంతకాలం బాగానే ఉంది కదా. సమస్య గురించి మాట్లాడారు. కాని బాధ్యత గురించి కాదు. అప్పుడే బీవర్ శ్రామికుడు ముందుకు వచ్చాడు. అతడు పెద్దవాడు కాదు, బలవంతుడు కాదు, రాజు కూడా కాదు. అతడు ఒక ప్రశ్న అడిగాడు, ఈ అడవి మనందరిదైతే ఈ సమస్య ఎవరిది? అందరూ మౌనంగా నిలబడ్డారు. బీవర్ అన్నాడు, ఎవ్వరూ ముందుకు రాకపోతే నేను మొదలు పెడతాను. అతడు నదిలోకి దిగి మట్టిని తొలగించడం మొదలుపెట్టాడు. చిన్న చెత్తను బయటకు తీశాడు. అది పెద్ద పని కాదు, కాని అది మొదటి పని. బీవర్ పని చూసి తాబేలు సహాయం చేయడానికి వచ్చాడు. పక్షులు చెత్తను బయటకు తీసుకెళ్లాయి. కోతిపై నుంచి మార్గం చూపించాడు. ఏనుగు చివరకు ముందుకు వచ్చి తన బలంతో పెద్ద అడ్డంకులు తొలగించాడు. సింహం అన్నాడు, నేను నాయకుడిని, ఇది నా బాధ్యత కూడా. నక్క మాత్రం దూరంగా నిలబడ్డాడు. ఇది నా పని కాదు అన్నాడు. కాని నీరు శుభ్రమైన తర్వాత అడవిలో ఒక నియమం పెట్టారు, పని చేసిన వారికే ముందు నీరు. నక్కకు అప్పుడు అర్థమైంది, బాధ్యత నుంచి తప్పించుకుంటే హక్కులు కూడా పోతాయి. కొన్ని వారాల్లో నది మళ్లీ స్వచ్ఛంగా మారింది. చేపలు తిరిగి వచ్చాయి. అడవి బాగుపడింది. కాని మారింది అడవి కాదు, జంతువుల ఆలోచన. సింహం అన్నాడు, మంచివాడు అంటే తప్పు చేయని వాడు కాదు. తప్పు కనిపించినప్పుడు బాధ్యత తీసుకునే వాడే నిజమైన మంచివాడు. అందరూ తల ఊపారు. నీతి, ఇది నా సమస్య కాదు అని అనుకున్నప్పుడు సమస్య పెద్దదవుతుంది. ఇది నా బాధ్యత అని అనుకున్నప్పుడు పరిష్కారం మొదలవుతుంది. నాయకత్వం అంటే ఆదేశాలు ఇవ్వడం కాదు, ముందుగా బాధ్యత తీసుకోవడం.